హలో ఎవ్రీవన్. ఏపీలో చివరికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, ఆల్రెడీ మీకు చెప్పాను కదా! మీకు జనవరి 31 తేదీన మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాతనే మీకైతే అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇస్తారని చెప్పాను కదా! సో, నేను చెప్పిన విధంగా మీకైతే జనవరి 31 తేదీన మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 1 తేదీన సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ అయితే ఇచ్చేశారు. కాబట్టి అప్డేట్‌లు ఏమి ఇచ్చారు? మెగా డిఎస్సి ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు? అసలు జరుపుతారా? జరపరా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకైతే ఫిబ్రవరి 1 తేదీన సాక్షి న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, ఈ వీడియోలో దాని గురించి అయితే మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే ఇచ్చారు ఇక్కడ 600 పోస్టులతో డిఎస్సి అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెగా డిఎస్సి ఒకటే కాకుండా 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. వయో పరిమితి అంటే 42 ఏళ్ళు అంటే ఏజ్ లిమిట్ అని మీకైతే 42 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రిజర్వ్ వర్గాలకు 5 ఏళ్ల సడలింపు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే వాళ్ళైతే 47 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతకంటే ముందు 8 రోజుల పాటు టెట్ నిర్వహణ అంటే మీకు టెట్‌కి ఎగ్జామ్ అయితే కంపల్సరీ పెడతామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెగా డిఎస్సి ఒకటే కాకుండా ఏపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్‌ల పోస్టులు అయితే మీకైతే 689 పోస్టులు భర్తీ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు మెగా డిఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా 2025, 26లో ఒకటవ తరగతి నుంచి ఐబీఎస్ సిలబస్ అమలుకు చర్యలు తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఫర్దర్‌గా మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం అయితే లేదు. మనకు కావాల్సిందల్లా ఏమిటి? మెగా డిఎస్సి ఎప్పుడు పెడుతున్నారు అనే దాని గురించి కదా! ఇక్కడ చూసుకుంటే ఒక అప్డేట్ అయితే ఇచ్చారమ్మా. ఓన్లీ పబ్లిక్ న్యూస్ పేపర్‌లో 600 పోస్టులు భర్తీ చేస్తాం మెగా డిఎస్సి ద్వారా అనేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది టెట్ కూడా కంపల్సరీ పెడతామని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కానీ అఫీషియల్‌గా మీకైతే నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి? లింక్స్ ఏమిటి? ఇలాంటి వివరాలు అయితే ఏమీ చెప్పలేదు. అంటే అఫీషియల్‌గా అప్డేట్ అయితే రాలేదు. మీకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే రాలేదు. జస్ట్ మీకు ఒక పబ్లిక్ న్యూస్ పేపర్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు సాక్షి అమరావతి ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6100 పోస్టులతో మెగా డిఎస్సి 2024 రానున్నది. ప్రభుత్వ పాఠశాల అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్న టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మిగతాది మూడో పేజీ అన్నారు. చూసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఉంది మనకు సేమ్ 6100 పోస్టుల మెగా డిఎస్సి అనేసి ఇక్కడ. సో, మీకు ఈ 2 పిక్‌లు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌కి వీడియోని కామెంట్స్ ఇస్తాను. అక్కడ ఫోటోస్ పిక్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే జాగ్రత్తగా అయితే మీరు స్టడీ చేసి ప్రయత్నం అయితే చేయండి. సో, ఇది. సో, టోటల్‌గా చూసుకుంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంతే కానీ ఇంకా అఫీషియల్‌గా అప్డేట్ అయితే రాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన వెంటనే నేను మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను మన ఛానల్‌లోనే. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లాస్ట్ డేట్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, ఎప్పటి నుంచి అడ్మిట్ కార్డ్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనమైతే అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ నేనైతే మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.